మమాత్మ సర్వభూతాత్మ. నేను మీ హీలర్ పూజప్ప. ఈరోజు ఏంటంటే ఈ గృహిణీలు అంటే వంట చేయడం గురించి తెలుసుకుందాం. ఈ వంట చేసేటప్పుడు చాలామంది అనేది బాధపడుకొని మానసికంగా ఏదేదో ఆలోచనల్లో వంట చేస్తూ ఉంటారు. ఇలా అనేది వంట చేయకూడదు ఎప్పటికీ. ఇలా చేస్తే ఏమవుతుందంటే ఆ ప్రభావం అనేది పిల్లల పైన కానీ భర్త పైన కానీ ఇంటిలో ఉండే ఎవరు తింటారో ఆ ఫుడ్, ఆ వస్తువు అనేది ఎవరు తింటారో వాళ్ళకంతా ఆ ప్రభావం అనేది పడుతుంది. దానివల్ల ఏమైపోతుందంటే వాళ్ళ ఆరోగ్యాలు చెడతాయి. వాళ్ళకి అనుకున్న పనులు అయ్యేది కానీ లేకపోతే ఇంకా గొడవలు చాలా అయ్యేది కానీ జరుగుతూ ఉంటాయి. దీనివల్ల ఏం చేయాలంటే గృహిణీలు ఏ వంట చేసేటప్పుడు కానీ ఏదన్నా కానీ వంటింట్లో పోయి మనం వంట చేసేటప్పుడు ఎక్కడన్నా వంట చేయండి. ఈ వంట చేసేటప్పుడు ఒకవేళ ఒక జగడం ఏమైనా అయిందా, ఒకవేళ జగడమైనా కూడా దాన్ని శాంతింపుకొని నిదానంగా చేసుకొని ఈ వంటింట్లో పోయి ఈ వంట చేసేది చాలా అంటే చాలా మంచిది. ఈ వంట చేసే ముందు మనం కాళ్ళు చేతులు ముఖాలు ఇవి కడుక్కొని చేస్తే ఇంకా చాలా అనేది మంచిది. ఎందుకంటే ఈ వంట చేసేటప్పుడు మనసులో చాలా బాధపడుకొని టెన్షన్లు పడుకొని ఏవేవో ఆలోచనలు పడుకొని ఈ వంట చేసేటప్పుడు అరుసుకొని కొంతమంది అంటే అరుపులతో నువ్వు అలా చేసావు ఇలా చేసావు నువ్వు అట్లా ఇట్లా అనుకొని కొంతమంది అరుపుల్లో కూడా చేస్తారు ఈ వంట అనేది. ఇలా అనేది ఎప్పుడే కానీ చేయకూడదు. ఇలా చేసేటప్పుడు ఏమైపోతుందంటే మీ ఇంట్లో ఉండే వాళ్ళ కాదు ఎవరన్నా ఆ ఫుడ్ అనేది తినేకొచ్చినప్పుడు ఆ ఫుడ్ తింటే ఆ ప్రభావం అనేది వాళ్ళకి పడే ఛాన్సెస్ చాలా ఉండదు. ఆ ప్రభావం పడితే ఏమైపోతుందంటే ఇంట్లో డబ్బులు అనేది నిలువు, మనస్తాపాలు ఇంకా చాలా అనేది అవుతాయి, ఆరోగ్య సమస్యలు అనేది ఇంకా చాలా అవుతాయి. ఇంకోటి ఆ ఫుడ్ అనేది దొరకదు మీకు. బియ్యం కానీ బత్యం కానీ ఇంట్లో అనేది ఒక పప్పు కానీ ఇలా అనేది నిలవదు ఇంట్లో అనేది. అది ఎప్పుడు వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడు చూసినా మన ఆత్మ ఏమంటే మంచిగా మాట్లాడుతూ మంచి మాటలతో మనము ఆ ఫుడ్ అనేది చేసేటప్పుడు ఏమైపోతుంటే ఆ మంచి ప్రభావం అనేది దానిపైన పడి మన మంచి మాటలు మనం ఆత్మశుద్ధంగా ఏ వంట చేసేపోయినప్పటికీ మనం ఆత్మశుద్ధంగా ఆ వంట చేస్తే ఆ శుద్ధత అనేది దానిపైన పడి మంచి పనులు అనేవి జరుగుతాయి. మెయిన్గా ఈ గృహిణీలు ఏమంటే ఇంకొక పేరు అనేది సుహాసినీలు అంటారు. ఈ సుహాసినీలు ఏం చేయాలంటే ఇంట్లో వంట చేసేటప్పుడు ప్రతిరోజు చెయ్యి కాళ్ళు ముఖం అనేది కడుక్కొని వంట చేయడం చాలా మంచిది. ఒకవేళ చెయ్యిలు కాళ్ళు కడుక్కోకపోయినా కూడా అవసరంగా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఫాస్ట్గా జాబులకు పోయేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలా ఎక్కడైనా పోయేవాళ్ళు ఉన్నప్పటికీ కొంచెం నిదానంగా ఆలోచించి మనం చేసే ఒక పదార్థం పైన ఒక మనసు పెట్టి ఆ పదార్థం అనేది మనసు తృప్తిగా నా పిల్లలు తినాలా, నా భర్త తినాలా, మా అత్తమామలు తినాలా, మా బంధువులు తినాలా అని మనసుతో హ్యాపీగా మనసు పెట్టి చేస్తే ఆ చేసే ఒక పదార్థానికి ఒక శక్తి అనేది ఉంటుంది, శక్తి అనేది పెరుగుతుంది. ఆ శక్తి పెరిగి అది మీ పిల్లలు కానీ అలాగే మీ భర్త కానీ మీ ఇంట్లో ఉండే కుటుంబస్తులు ఎవరున్నా కానీ అది ఆ ఫుడ్ తిన్నప్పుడు ఏమైపోతుందంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళ లోపల ఏమన్నా చెడ్డ అనేది ఉంటే ఆ చెడ్డ అనేది వస్తుంది. మీరు ఫుడ్ చేసేటప్పుడు ఏమంటే ఈ ఫుడ్ తిన్న వాళ్ళకంతా మంచిది కావాలా, వాళ్ళు ఏమన్నా చెడ్డ ఉన్నా కూడా వెళ్ళిపోవాలా, వాళ్ళు అనుకున్న పనులు జరగాల అని దాంట్లో మనసుతో చెప్పి మనసు తృప్తిగా అనేది ఆ వంట అనేది చేస్తే చాలా అంటే చాలా మంచిది. అలాగే ఏంటంటే వారానికి ఒక శనివారం కానీ లేకపోతే శుక్రవారం కానీ లేకపోతే సోమవారం కానీ ఇలాంటి రోజులు మీరు ఏదైనా ఒక రోజు పూజ చేసే రోజు అనేది మీరు నిర్ణయించుకుంటారు. ఆ పూజ దినం వచ్చేసి నైవేద్యం ఏదైనా చేసుకొని నైవేద్యం అనేది అందరికీ ఇచ్చేది తీపి వస్తువు ఇచ్చేది చాలా మంచిది. ఆ తీపి వస్తువు చేసేటప్పుడు కానీ లేకపోతే వంట ఏ వంటన్నా కానీ మీరు పూరి చేస్తారా, చపాతీ చేస్తారా, రైస్ చేస్తారా, ముద్దలు చేస్తారా, అన్నం చేస్తారా అనేదాని కాదు నేను చెప్పేది. ఏదన్నా చేయని ఒకవేళ ఇంట్లో కాకపోయినా ఎక్కడన్నా లేదా ఫంక్షన్స్కి పోయినప్పుడు లేకపోతే టెంపుల్కి పోయినప్పుడు ఎక్కడన్నా ట్రావెల్ చేసేటప్పుడు చేసుకుంటారు కొంతమంది. అలా చేసుకున్నప్పటికీ దానిపైన మనసు అనేది పెట్టి
మెయిన్గా గృహిణీలు. కొందరింట్లో అయితే గృహిణీలు అనేది ఉంటుంది, ఆడవాళ్ళు అనేది ఉంది, మగవాళ్ళు చేసుకునేది ఉంటారు. మగవాళ్ళు చేసుకునేప్పటికీ ఆ మనసు అనేది దానిపైన పెట్టి చేయండి. బాధపడుకొని, తిట్టుకొని, టెన్షన్లు పడుకొని, యావ్యావో మనసుల్లో పెట్టుకొని మనసు సంతోషం లేకుండా మీరు ఆ వంట చేస్తే ఆ ప్రభావం అనేది అందరికీ పడుతుంది. వాళ్ళ ఆరోగ్యాలు చెడే ఛాన్సెస్ అంటే ఫస్ట్ రోజు సెకండ్ రోజే పడిపోదు వాళ్ళ ఆరోగ్యం చెడు. అలాగనే ప్రతిరోజు కంటిన్యూస్గా చేస్తే ఏమైపోతుందంటే ఒక 2 మంత్స్కో 3 మంత్స్కో వాళ్ళు తిన్నోళ్ళకి ఆకస్మితంగా ఏదన్నా వచ్చేసి ఆరోగ్య సమస్యలు అనేది వస్తాయి. ఇంకోటి ఏంటవుతుందంటే వాళ్ళు అనుకున్న పనులు చేయించే కాకుండా అయిపోతాయి. ఎందుకంటే ఈ టెన్షన్లు ఆ టెన్షన్లు అన్నీ అనేది వాళ్ళ మైండ్లో పడిందంటే మీరు బాధపడేది, టెన్షన్లు పడేది, అన్నం చేసేది, అందరికీ పెట్టేది, అది వాళ్ళు తినేది, ఇలాంతా చాలా అనేది చెడ్డ. దానివల్ల చేసే వంట పైన మనసు పెట్టి ప్రేమను పెట్టి అంత ప్రేమ అనేది శుద్ధత ఆత్మశుద్ధంగా మీరు ఆ వంటను చేసి మీరు చేస్తే చాలా అంటే చాలా మంచిది. అనుకున్నవన్నీ జరుగుతాయి. ఇలానే చేసుకోండి. అందరూ బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీ హీలర్ పూజప్ప.